హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా రూ. 500 నోట్ల రద్దు, ఆర్బీఐ కీలక ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ చేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 సెప్టెంబర్ నాటికి దేశంలోని 75% ఏటీఎంలలో రూ. 100 మరియు 200 నోట్లను అందుబాటులో ఉంచాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ నిర్ణయం 500 నోట్లపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రూ. 500 నోట్లను కూడా రద్దు చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ అంశంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక బ్యాంకింగ్ నిపుణులు వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్విని రాణా ప్రకారం దేశంలోని ఏటీఎంల ద్వారా ఉపసంహరించుకునే నగదులో రూ. 100 మరియు 200 నోట్లపై ఆధారపడటాన్ని పెంచాలని ఆర్బీఐ కోరుకుంటుంది. అలాగే నగదు కోసం 500 నోట్లపై ఆధారపడటాన్ని కూడా తగ్గించాలని అనుకుంటుంది. పెద్ద నోట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 2000 నోట్లను చలామణి నుండి తొలగించింది. ఇక 2000 నోట్లను చలామణి నుండి తొలగించినట్లయితే 500 నోట్లు కూడా చలామణి నుండి తొలగించబోతున్నారా అంటే దీనికి రిజర్వ్ బ్యాంక్ మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ సూచనలు ఇలా ఉన్నాయి. అది ఇప్పుడే జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. కానీ రాబోయే సంవత్సరంలో మాత్రం జరిగితే అది పెద్ద విషయమేమీ కాదని రాణా అంటున్నారు. ఇండియాలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరిగాయని, డిజిటల్ కరెన్సీ ఈ రూపాయిని ప్రవేశపెట్టడానికి ఆర్బీఐ సన్నాహాలు చేస్తుందని రాణా అన్నారు. అటువంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ కూడా కరెన్సీ ముద్రణ ఖర్చును తగ్గించాలని కోరుకుంటుంది. నిజానికి ప్రభుత్వం నోట్ల ముద్రణకు భారీ మొత్తంలో డబ్బు అయితే ఖర్చు అవుతుంది. అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న నోట్లను ఏటీఎంలలో ఎక్కువ చలామణిలోకి తీసుకురావాలని కోరుకుంటుంది. ఇక రూ. 2000 నోట్ లాగానే 500 నోటు కూడా సరఫరాను క్రమంగా ఆర్బీఐ తగ్గించాలని భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకే దేశంలో చిన్న నోట్ల చలామణిని పెంచవచ్చు. రాణా ప్రకారం చూసుకున్నట్లయితే 500 నోట్లను నిల్వ చేసుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అని ఆయన సూచించారు. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.